హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అలాగే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి కూడా కాలేజెస్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం కంటే ముందు కాలేజెస్కి సంబంధించి అఫిలియేషన్ అలాగే ఫీజెస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి లేదా 4 ఇయర్స్కి ఒకసారి ఫీజెస్ అనేవి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఫీజెస్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫీజు అనేది పెంచారు. కాలేజెస్కి సంబంధించి ఏ క్యాట్ బీ క్యాట్కి సంబంధించి ఫీజెస్ పెంచారు. సో ఏ క్యాట్ అంటే బీ క్యాట్ అనేది ఫీజెస్ ఎలా పెంచారు అనేది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అలాగే పారామెడికల్ కోర్సెస్కి ఫీజెస్ అనేది పెంచడం జరిగింది. మినిమం మనకి బీఎస్సీ నర్సింగ్కి ప్రీవియస్ ఇయర్ 24,000 ఫీజు ఉండే. ఆ 24,000 ఫీని మనకి 45,000గా పెంచడం జరిగింది. అలాగే బీ కేటగిరీ, సో ఇది ఏ కేటగిరీ ఫీజు అంటే మనకి కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే సీట్స్ని ఏ కేటగిరీ సీట్స్ అంటారు. లేదా మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళే సీట్స్ని బీ క్యాట్ సీట్స్ అంటారు. బీ క్యాట్లో జాయిన్ కావాలంటే మీరు 90,000 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి మినిమం 21,000 ఫీజు ఉండే. ఆ 21,000 ఫీజుని మనకి లేటెస్ట్గా 30,000గా చేంజ్ చేయడం జరిగింది. అలాగే సీట్స్ యొక్క ఫీ మనకి ఏదైతే కన్వేయర్ కోటా ఫీ ఉందో ఆ ఫీకి డబల్గా ఉంటుంది, 2 రేట్లు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 21,000 ఉంది కదా, సో అది మినిమం కోటాలో మీరు చేయాలనుకుంటే 42,000 అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఫీజెస్ ఫిక్సేషన్ అయితే జరిగింది. ఒక రకంగా ఇది కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ముందడుగని చెప్పొచ్చు. సో తొందరలో కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఒక 1 మంత్ లేదా 45 డేస్లో దీనికి సంబంధించి కాలేజ్ అఫిలియేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది అంటే రిజిస్ట్రేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.